స్థానిక సంస్థల ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైంది. మొత్తం 5 ఫేజుల్లో ఈ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఫస్ట్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలైతే జరగనున్నాయి. ఈ క్షణం నుంచే ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని ఎస్ఈసీ తెలిపారు. ఇక మరిన్ని వివరాలు అందించేందుకు ఎస్ఈసీ కార్యాలయం నుంచి మా ప్రతినిధి నరసింహరావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, మొత్తానికైతే స్థానిక సంస్థల ఎన్నికల స్కెడ్యూల్ అయితే విడుదలైంది. సో పార్టీలు ఏ విధంగా సమాయత్తమవుతున్నాయి? ఎన్నికల షెడ్యూల్ మొత్తానికి విడుదలైపోయింది. ఈ నెల అక్టోబర్ 9వ తేదీ నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచే ఎన్నికల షెడ్యూలు ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. ఈ క్షణం నుంచే కోడ్ అమల్లోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ని కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ఎన్నికల కమిషనరు రాణి కుముదిని విడుదల చేశారు. అక్టోబర్ 9 నుంచి ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొదటగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్ని నిర్వహించాలని చెప్పి డిసైడ్ అయ్యారు. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికల్ని నిర్వహించాలని చెప్పి డిసైడ్ అయ్యారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్ని 2 విడతల్లో నిర్వహించబోతా ఉన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్ని 3 విడతల్లో నిర్వహించబోతా ఉన్నారు. మొదటగా 9వ తేదీన ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అక్టోబర్ 9న విడుదలవుతుంది. అదే రోజు నుంచి ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా కొనసాగుతుంది, ప్రారంభమవుతుంది. 9, 10, 11 ఈ 3 రోజుల పాటు నామినేషన్ని స్వీకరిస్తారు. అదేవిధంగా రెండో ఫేజ్కు సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషను 13వ తేదీ అక్టోబర్ 13వ తేదీన విడుదలవుతుంది. 13, 14, 15 3 రోజుల పాటు ఈ ఎన్నికల షెడ్యూల్కు సంబంధించినటువంటి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. సో ఇక అదేవిధంగా ఇటు గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి షెడ్యూలు అక్టోబర్ 17వ తేదీన అందుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలవుతుంది. 17, 18, 19 3 రోజుల పాటు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఫస్ట్ ఫేజ్కి సంబంధించి. సెకండ్ ఫేజ్కు సంబంధించి నోటిఫికేషన్ 21వ తేదీన అక్టోబర్ 21వ తేదీన విడుదలవుతుంది. 21వ తేదీ నుంచే సెకండ్ ఫేజ్కు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 21, 22, 23 ఈ 3 రోజుల పాటు నామినేషన్లని స్వీకరిస్తారు. ఇక మూడవ విడత ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అక్టోబర్ 25న ప్రారంభమవుతుంది. అక్టోబర్ 25, 26, 27 ఈ 3 రోజుల పాటు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. సో అక్టోబర్ 9వ తేదీన ప్రారంభమయ్యేటువంటి ఎన్నికల ప్రక్రియ నవంబర్ 11వ తేదీతో ముగుస్తుంది. సో సర్పంచ్ ఎన్నికలు, వార్డు మెంబర్ల ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు, మండల పరిషత్ ఎంపీపీల ఎన్నికలు, జెడ్పీ చైర్పర్సన్ల ఎన్నికల ప్రక్రియ అంతా కూడా నవంబర్ 11 లోపు ముగుస్తుంది. ఇక స్థానిక సంస్థల్లో కొత్త పాలన ప్రారంభమవుతుంది నవంబర్ 11 నుంచి. సో ఆ మేరకు అన్ని రకాల ఏర్పాట్లని రాష్ట్ర ఎన్నికల సంఘము చేసినట్లుగా ప్రకటించింది. సో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 31 జిల్లాలుంటే అందులో 565 మండలాలు, జెడ్పీటీసీ స్థానాలు 565, అదేవిధంగా ఎంపీటీసీ స్థానాలు 5749 ఉన్నాయి. అందుకోసము పోలింగ్ స్టేషన్లని 31,300 పోలింగ్ స్టేషన్లని ఎంపీటీసీల ఎన్నికల కోసము ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా జెడ్పీటీసీ పోలింగ్ కోసము 15,302 పోలింగ్ స్టేషన్లని ఏర్పాటు చేస్తున్నారు. గ్రామ పంచాయతీలు మొత్తం 12,733 గ్రామ పంచాయతీలు ఉంటే అందుకోసం అదేవిధంగా 1,12,288 వార్డులుంటే అందుకు సంబంధించి 1,12,474 పోలింగ్ స్టేషన్లని గ్రామ పంచాయతీ ఎన్నికల కోసము ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో మొత్తంగా రాష్ట్రంలో 1,67,03,168 మంది ఓటర్లు ఇందులో పాల్గొనబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు. ఉదయం ఎలక్షన్ నోటీసు అన్నది 9వ తేదీ నుంచి మొదలవుతుంది. ఆ రోజు నుంచి నామినేషన్స్ వేయవచ్చును. అయితే ఇది దఫాల వారీగా ఉన్నాయి కాబట్టి మొదట ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ స్థానాలకు, పిదప గ్రామ పంచాయతీలు అలాగే వార్డు స్థానాలకు ఉన్నటువంటి వేకెన్సీస్కి ఈ ఎన్నికలు అనేవి నిర్వహింపబడతాయి.
వాస్తవంగా ఇవి 2 ఫేజులు, అవి 3 ఫేజులు కలుపుకుంటే 5 దఫాలుగా ఈ ఎలక్షన్ ఉంటుంది. ఒక్కొక్క ఫేజు 15 రోజుల్లో ముగుస్తుంది. అనగా 9వ రోజున నామినేషన్కి ఎలక్షన్ నోటీస్ ఇచ్చింది. మీకు డేట్ ఆఫ్ పోల్ 23గా చూడవచ్చును. అదేవిధంగా 13వ తేదీ సెకండ్ ఫేజ్ జెడ్పీటీసీ ఎంపీటీసీలకు ఏదైతే ఉందో వాటికి డేట్ ఆఫ్ పోల్ 27గా చూసుకోవచ్చును. గ్రామ పంచాయతీలకు వచ్చేస్తే ఫస్ట్ ఫేజు 17th ఫ్రైడే రోజున మొదలు పెడితే వారికి డేట్ ఆఫ్ పోలు 31వ తేదీ, అదే రోజున మీకు అందరికీ తెలుసు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అవుతాయి. మరి సెకండ్ ఫేజ్లో 21వ తేదీకి నామినేషన్స్ మొదలవుతే 4వ తేదీకి మరి డేట్ ఆఫ్ పోలు, అదేవిధంగా వాటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా అదే రోజున అవుతాయి.